స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్తో కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ నుండి హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో తొలి దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం రూపొందుతున్న ఈ థియేటర్ ప్రారంభోత్సవం ఒకవైపు మరోవైపు అభినందనలు అందుకుంటుంది. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అరవింద్ గారి లెగసీ విషయానికి వస్తే తెలిసిన వాళ్ళు బయట అందరు నన్ను అడుగుతుంటారు, నువ్వు ఏమి సినిమా తెలియదు ఇప్పటివరకు, ఆయన లెగసీ నువ్వు ఎలా మోస్తావు అని చెప్పి. అరవింద్ గారి లెగసీ మా ముగ్గురు కొడుకులు చాలా ఇష్టంగా మోసే బాధ్యత. అది కొంచెం అప్పుడప్పుడు బరువుగా కూడా ఉంటుంది. బట్ మాతో పాటు ఆ బరువు మాకు మోయడానికి దేవుడు మాకు ఒక అక్కనిచ్చాడు, విద్య. దాంతోపాటు స్నేహితులు మా బన్నీవాసు గారు కానీ, మా నాన్నగారు స్నేహితులు మూర్తి గారు కానీ, మా కజిన్ తేజ కానీ, మా సీను కానీ, మాతో పాటు ఆ పల్లకి ఆ బరువును మోయడానికి వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. బట్ నాకు తెలిసి వీటన్నిటికీ మించిన ఇంకొక లెగసీ ఉంది మా నాన్నగారిది, అది ఎవరికి తెలీదు. ఆయనకున్న ఎంతోమంది స్నేహితుల్లో నలుగురు, ముఖేష్ ఉదేశి గారు, రామారావు గారు, మా సిఏ జగన్నాథ్ గారు అండ్ మా బన్నీవాసు, వాళ్ళ కొడుకులకి అరవింద్ అన్న పేరు పెట్టుకున్నారు. నాకు తెలిసి దేర్ ఇస్ నో గ్రేటర్ వే సంబడి కెన్ ఎక్స్ప్రెస్ love or gratitude for another person than naming his son after him. So నాకు తెలిసిన మా ఫాదర్ లెగసీస్లో అన్నిట్లోనూ అతి గొప్పది అదే. సో మేము ఎప్పుడు దాన్ని ఏదో ఒక రోజు దాన్ని అందుకుంటామో లేదని నాకు తెలీదు. సో మా నాన్నగారిలాగే నలుగురికి ఉపయోగపడడం, నలుగురు ప్రేమ పొందడం, నలుగురి నుంచి గౌరవం పొందడం, ఇదే నాకు తెలిసి మేము ముందుకు తీసుకెళ్లాల్సిన లెగసీ. ఐ హోప్ వీ అచీవ్ దట్ త్రూ అవర్ వర్క్ అండ్ అవర్ కండక్ట్. అండ్ మా ఫ్యామిలీలోకి ఒక మైల్ స్టోన్ ఈవెంట్ ఇది. దీనికి టైం తీసుకుని టైం కేటాయించి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఇండస్ట్రీ పెద్దలందరికీ మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాన్ ఆఫ్ ది అవర్ అల్లు అరవింద్ గారు, మై డాడ్, మై ఫాదర్, మై ప్రొడ్యూసర్ అండ్ మెనీ మోర్. అబవ్ ఆల్ మై గాడ్, దిస్ ఇస్ జస్ట్ నాట్ అ సింపుల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఫర్ అస్. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ అరవింద్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కంట్రీ. హీస్ ప్రొడ్యూస్ సో మెనీ ఫిలిమ్స్. అంటే చాలాసార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి, బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ హీ కుడ్ షో దట్ హీస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ టు మేక్ అ ఫిల్మ్ దట్ కెన్ డూ 100 crores ఇన్ ద ఇండియన్ టెరిటరీ. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలామందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో, మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు, ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. హీస్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్, ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ డాల్బీ విజన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఇన్ ద వరల్డ్, మేబీ ద సెకండ్ లార్జెస్ట్ or third largest in the world. One of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది. మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది.
సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎట్లయితే హైదరాబాద్ నగరాన్ని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో మాకు పోటీ లేదు, మాకు రోల్ మోడల్ చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ అని ఎట్లయితే చెప్తున్నో, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలు మాకు పోటీ అని ఎట్లయితే చెప్తున్నానో, ఎవరైతే మాకు రోల్ మోడల్సో మేము వాళ్ళతోనే కాంపీట్ చేయదలుచుకున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పక్కన కోలీవుడ్తోనో లేకపోతే శాండల్వుడ్తోనో లేకపోతే బాలీవుడ్తోనో కాదు, వీ హ్యావ్ టు కాంపీట్ విత్ హాలీవుడ్. హాలీవుడ్ మూవీ చూడడం కాదు, హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ప్రదర్శించాలి. ఇక్కడ టెక్నాలజీ, అందుకే ఈరోజు నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్, మీకు ఏం కావాలన్నా మా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేసినప్పుడే ఇండస్ట్రీ అనేది ప్రమోట్ అవుతుంది. ఈరోజు కృష్ణానగర్ని మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ ఆ కృష్ణానగరే గొప్ప గొప్ప సినిమాలు ఇవ్వడానికి ఒక గొప్ప వేదికకు, ఒక బాహుబలి వచ్చిందన్న, ఒక పుష్ప వచ్చిందన్న, ఇట్లాంటి గొప్ప సినిమాలకు పనిచేసిన సాంకేతిక నైపుణ్యం ఉన్న కళాకారులు చాలామంది అక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవసరమైన అన్ని సహకారాలు అందించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి, అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డును ఉన్నట్టుగా అవ్వబోతోంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ, ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలంటే ఇటువంటిది ఇవ్వాలి కదా అని. ప్లస్ నాకు ఆఫ్టర్ ఐ రిటైర్ నేను చూసుకొని గర్వించదగిన ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి, అటువంటి రియల్ ఎస్టేట్ ఇది చేయకుండా దీన్ని ఒక థియేటర్గా మలిచాను. దానికి మా నాన్న ఇలా చేయకుండా ఇలా చేశాడేంటి అన్న చిన్న ఫీలింగ్ లేకుండా నా కొడుకులందరూ నన్ను దీనికి ఎంకరేజ్ చేశారు. నువ్వు ఏమి కావాలనుకుంటే అది చేయి డాడీ, వాట్ ఎవర్ గివ్స్ యూ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్, ప్లీజ్ లెట్ అస్ డూ ఇట్ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు.